వెల్కమ్ టు BIG న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సోనియా గాంధీ కఠిన నిర్ణయంతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న ప్రియాంక గాంధీ. హైదరాబాద్ సభలో యూత్ డిక్లరేషన్ విడుదల, ఎన్నికల్లో పట్టం కట్టాలని పిలుపు. సీఎం క్యాంప్ ఆఫీస్ లో జగన్ ను కలిసిన సిక్కు మత పెద్దలు. సిక్కుల సంక్షేమం సహా పలు అంశాలపై చర్చ, సానుకూలంగా స్పందించిన జగన్. రేపటి ఎంసెట్ ఎగ్జామ్స్ నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ. తెలంగాణలో 104, ఆంధ్రప్రదేశ్ లో 33 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు. తమను క్రమబద్ధీకరించాలని నిరవధిక సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు. సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరకపోతే తొలగిస్తామని హెచ్చరించిన సుల్తానియా. ఇక డీటెయిల్స్ చూస్తే, హైదరాబాద్ సరూర్ నగర్ లో నిర్వహించిన యువ సంఘర్షణ సభకు ఏఐసిసి జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఈ సభలో ప్రియాంక గాంధీ సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. ఈ డిక్లరేషన్ లో ఉన్న ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని, సోనియమ్మ బిడ్డగా మాటిస్తున్నానని హామీ ఇచ్చారు. ఒకవేళ అలా చేయలేకపోతే కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టేయాలని సభాముఖంగా ప్రకటించారు. అయితే ఈ డిక్లరేషన్ అమలు కావాలంటే మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించాలని ప్రియాంక గాంధీ ప్రజలను కోరారు. కేసీఆర్ సర్కార్ను గద్దెదించి తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం ఎంతో కఠినమైందని, సోనియా చాలా మదనపడ్డారని వివరించారు. ఇక్కడ కాంగ్రెస్ గెలవకపోయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని భావించామని, కానీ నెరవేరలేదని ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. जो पार्टियां आपको बता रही हैं उनको परखिए, पढ़िए, देखिए कांग्रेस पार्टी क्या कह रही है। आज ये हैदराबाद का यूथ डिक्लेरेशन किया गया, ये आपका सम्मान है कि हम आज ये डिक्लेरेशन कर रहे हैं। और हम सब नेता यहाँ बैठे हुए, सब जो यहाँ मौजूद हैं, इस डिक्लेरेशन के लिए आपके प्रति जवाबदेह बनेंगे। अगर हमारी सरकार बनेगी, 5 साल बाद ये काम नहीं किए गए तो हमें निकाल देना। क्योंकि आज अगर हम सब ये इस मंच में बैठे हैं तो आपने बिठाया है और इसका एहसास हम सबके दिलों में होना चाहिए। इस यूथ डिक्लेरेशन में ये कहा हमने कि आंदोलन में शहीदों के परिवारों के लिए एक सदस्य को जरूर सरकारी नौकरी मिलेगी। हम ये भी कह रहे हैं कि शहीदों के माता पिता या उनकी पत्नियां को 25,000 रुपए की मासिक पेंशन दी जाएगी। ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సిక్కు మత పెద్దలు కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ క్రమంలోనే సిక్కు మత పెద్దల విజ్ఞప్తిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. సిక్కుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు జగన్ అంగీకరించారు. అలాగే గురుద్వారాలకు ఆస్తి పన్ను మినహాయించాలని కోరగా దానిని వెంటనే అమలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే గురుద్వారాలోని గ్రంథులకు పూజారులు, పాస్టర్లు, మౌలాలీల మాదిరిగా ప్రయోజనాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి రోజున సెలవు ఇచ్చేందుకు అంగీకరించారు. సిక్కులు ఒక మైనార్టీ విద్యా సంస్థను పెట్టుకునేందుకు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి తీర్మానం కూడా చేస్తామని సిక్కు పెద్దలకు సీఎం జగన్ హామీ ఇచ్చారు.
మణిపూర్లో చిక్కుకుపోయిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు చెందిన 200 మందికి పైగా విద్యార్థులు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. మొత్తం 214 మంది తెలుగు విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. 2014 విద్యార్థుల్లో 106 మంది విద్యార్థులు తెలంగాణకు చెందినవారు కాగా మిగిలిన 108 మంది పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్కు చెందినవారు. తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అధికారులు విమానాశ్రయంలో విద్యార్థులకు స్వాగతం పలికారు. విద్యార్థులు వారి వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి వీలుగా అధికారులు ఆహారం రవాణా కూడా ఏర్పాటు చేశారు. మణిపూర్ నుంచి క్షేమంగా తిరిగి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు మా ఫ్యామిలీ 5గురు ఉండడం, మా అమ్మ నాన్న అత్తమ్మ మా భార్య నేను మా 1 month బేబీ, చిన్న బేబీ ఉన్నా కూడా తెలంగాణ సర్కార్ మమ్మల్ని ఆదుకోవడం జరిగింది. I'm thankful to the government of Telangana for their kind support. నేను చాలా సంతోషంగా ఉంది నాకు వాళ్ళు ఎవాక్యుయేషన్ ప్రాసెస్. మహబూబ్ నగర్ పట్టణం అనతి కాలంలోనే సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుందని రహదారులు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో R&B ద్వారా చేపట్టిన పలు కార్యక్రమాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి తనిఖీ చేశారు. అప్పన్నపల్లి 2వ రైల్వే ఓవర్ బ్రిడ్జిని పరిశీలిస్తూ కేవలం 12 నెలల్లోనే పూర్తి చేయడం పట్ల రాష్ట్ర మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ కృషి పట్టుదల అర్థమవుతుందని అన్నారు. జూన్ 2లోగా ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం క్రీడలు, సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గతంలో జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ వచ్చే వారికి అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని అన్నారు. అలాంటిది 12 నెలల్లోనే 2వ ROBని పూర్తి చేశామన్నారు. ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల వల్ల పాలమూరుకు తిరిగి వలసపోయిన వారు వస్తున్నారని తెలిపారు. 2 బ్రిడ్జిలు ఉన్నాయో, అప్పాయపల్లి దగ్గర ఒక బ్రిడ్జ్, ఈ రేమాన మస్జిద్ దగ్గర ఒక బ్రిడ్జ్, రెండింటిని కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి రిక్వెస్ట్ మేరకు పరిశీలించడం జరిగింది. నాకే ఆశ్చర్యం వేసింది ఒక R&B మినిస్టర్గా. మరి ఆ అప్పలపల్లి బ్రిడ్జ్ దగ్గర ఆ వర్క్ చూస్తుంటే కేవలం 12 నెలల్లోనే అంత పెద్ద బ్రిడ్జ్ కంప్లీట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. మరి మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు వారు దాని మీద డే అండ్ నైట్ దృష్టి పెట్టి దృష్టి పెట్టినట్టు కనిపిస్తూ ఉన్నది. లేకపోతే ఆ పని అట్లా కాదు. ఏ దగ్గరైనా సరే 2-3 సంవత్సరాల కంటే తక్కువ పట్టదు ఆ బ్రిడ్జ్. మరి వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అట్లనే ఇక్కడ కూడా రోడ్ వైండింగ్ విషయంలో అందరినీ ఒప్పించి మెప్పించి మరి వాళ్ళ పట్టణంలో ఇంత పెద్ద 4 lane రోడ్డు R&Bకి సంబంధించినటువంటి అన్ని విధాలుగా ఆదేశాలు ఇచ్చి త్వరితంగా పనులు చేయాలని మరి మా సహచర మంత్రి వాళ్ళు ప్రశాంత్ రెడ్డి గారు కృతజ్ఞతలు. మీకు అందరూ కూడా తెలుసు, జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ వరకు కొన్ని వందల మంది ప్రజలు చనిపోయింది. చిన్నపాటి వర్షం వస్తే కూడా మహబూబ్ నగర్లో 3 ప్రాంతాల్లో రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర, న్యూ టౌన్లో, బస్టాండ్లో గంటల తరబడి ఆగిపోయేటివి. మహిళలు చాలా అవస్థలు పడేటివి పరిస్థితి. మరి ఈనాడు చూస్తూ ఉంటే ఇలాంటివి ఇబ్బంది లేకుండా అప్పన్నపల్లి బ్రిడ్జ్ 12 సంవత్సరాలు కట్టింది. కానీ 12 నెలలు టార్గెట్ పెట్టుకొని ఇంకో బ్రిడ్జ్ కంప్లీట్ చేసుకోవడం, ఈరోజు ఈ పనులన్నీ కూడా చాలా నాణ్యతగా ఉన్నాయని చెప్పి సంబంధించిన మంత్రి గారు అనడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో మహబూబ్ నగర్ అభివృద్ధి, మహబూబ్ నగర్లో ఉపాధి అవకాశాలు, యువత ఉపాధి అవకాశాలు అన్ని వర్గాలకు, రైతులకు, ప్రతి ఒక్కరికి, ధనవంతులు పేదరికంకు మారుపేరు మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు అనేది. వలస కుళ్ళ కట్టగా ఉండేది. కానీ భవిష్యత్తులో బతకాలంటే పాలమూరు పోయి బతకాలని చేస్తాం. అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతాం. R&Bకి సంబంధించినటువంటివి అన్నీ కూడా వారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని మరి 1 monthలో కంప్లీట్ చేయాలని ఆదేశాలు ఇచ్చినందుకు ఖచ్చితంగా అవన్నీ కంప్లీట్ చేసుకుంటాం. భవిష్యత్తులో ఇంకా ఎన్నో కనెక్టివిటీ రోడ్లు R&B గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్, మండల హెడ్ క్వార్టర్ వచ్చేటువంటి కూడా గతం చేసుకున్నాం. మిగతా రోడ్లు కూడా కంప్లీట్ చేసుకుంటామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల JPS సమ్మె వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు జేపీఎస్లు విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ విధుల్లో చేరకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా నోటీసులు జారీ చేశారు. రాష్ట్రంలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే కార్యదర్శులు తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 29 నుంచి నిరవధిక సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. సమ్మె సబబు కాదని, వెంటనే విధుల్లో చేరితే వారి క్రమబద్ధీకరణ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. అయితే తాము న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా స్పందించకపోవడంతోనే సమ్మెకు వెళ్లామని సంఘం ప్రతినిధులు వెల్లడించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని ఎర్రబెల్లికి తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో జేపీఎస్ల సమ్మెపై తాజాగా స్పందించిన సర్కార్ సమ్మె విరమించి విధుల్లో చేరాలని నోటీసులు జారీ చేసింది. ఎంసెట్ రాసే అభ్యర్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ ఉన్నత విద్యా మండలి, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో టీఎస్ ఎంసెట్ 2023ని ఈ నెల 10వ తేదీ నుంచి 14 వరకు నిర్వహిస్తున్నట్లు ఎంసెట్ కన్వీనర్ కుమార్ తెలిపారు. ఎంసెట్ నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ పరీక్షలు మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్కు మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఇక పరీక్ష 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అంటే తెలంగాణలో 104 కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్లో 33 కేంద్రాల్లో నిర్వహించనున్నట్లుగా పేర్కొన్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత అభ్యర్థిని పరీక్ష హాల్లోకి అనుమతించరని, సూచించిన సమయానికి 1 నిమిషం ఆలస్యమైన ఎంట్రీ ఉండదని స్పష్టం చేశారు. అభ్యర్థులు తమ చేతులపై మెహందీ, టాటూలు లాంటివి ఉండకూడదని, బయోమెట్రిక్ ప్రయోజనం కోసం వారి చేతులను శుభ్రంగా నీట్గా ఉంచుకోవాలని అధికారులు సూచించారు. ఈ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BIG న్యూస్.